ఈ చికెన్ గ్రేవీ కర్రీ పుల్కా, చపాతీ, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి మగ్గించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న 2 టమోటాలను యాడ్ చేసుకుని వీటితో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. టమోటా అంతా మగ్గిన తర్వాత చికెన్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి ఊరే వరకు మగ్గించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, కొంత పెరుగు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చికెన్లో వాటర్ అన్ని ఎగిరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం, ధనియాల పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకుని లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవడమే. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నాక కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్రేవీలా చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నైట్ డిన్నర్ స్పెషల్ అయితే చపాతీ విత్ చికెన్ గ్రేవీ కర్రీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.